దేవుని యందు భయభక్తులు, యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనని సేవించుట అవశ్యం, ఖచ్చితం. నువ్వు జీవితంలో చేయవలసినది ఇది ఖచ్చితం, అత్యవసరమైనది. రక్తం కోల్పోయాడు, రక్తం ఎక్కించకపోతే చచ్చిపోతాడు పేషెంట్. ఇది అత్యవసరమైతే మనం దేవుడి నుంచి వచ్చిన మనం తిరిగి దేవుని యొద్దకు చేరాలంటే భూమి మీద బ్రతుకున్నంత కాలం మన కుటుంబాలు, మన సంఘాలు చేయవలసినది ఏంటయ్యా అంటే ఏమంటే పూర్ణ హృదయముతో ఎవరిని సేవించాలి? దేవుని సేవించాలి. కానీ దేవుని సేవించడండి మందుని సేవిస్తారండి, దేవుణ్ణి సేవించరండి, భార్యని సేవిస్తారండి, భర్తను సేవిస్తారండి, పిల్లల్ని సేవిస్తారండి, ధనాన్ని సేవిస్తారండి. సేవిస్తున్నారు. సేవించడం అర్థం ఏంటండి? వారిని వాటిని ఆరాధించటం. వారిని వాటిని ఏం చేయడం? ఆరాధించడం. ఇప్పుడు మనం ఎవరిని సేవించాలి? ఎవరైనా డబ్బు ఇచ్చి నువ్వు బైబిల్ తగలపెడితే నీ ₹1,00,00,000 ఇస్తానని అనుకోండి, అదే బైబిల్ నువ్వు పట్టుకుంటే నీ పాదాలు పట్టుకుంటానండి, బాగుంటుంది కదా? అప్పుడు ఎవరిని సేవిస్తున్నట్టు? మనం దేవుడిని సేవిస్తున్నట్టు. ₹1,00,00,000 1,00,000 నీ ముందే తగలబెట్టేస్తాను అన్నావు అనుకోండి, ఇప్పుడు నువ్వు ఎవరిని సేవించావు? ధనాన్ని సేవించావు. ఏమంటే సాతాన్ని సేవించడం. ఈరోజు దేవుని సేవించేవారులే దేవుని పేరు చెప్పి ఎవరిని సేవిస్తున్నారు? దయ్యాన్ని, దాని అలవాట్లు, దాని మనస్తత్వం, దాని క్యారెక్టర్లో అన్ని భక్తుల్లో ఈవిడింపజేసింది. పైకి మాత్రం సూటు బూటు వేసుకుని భక్తి ఉంటే, కానీ వెనకాల చేసేయండి ఏంటండి? దయ్యపు లక్షణాలే. ఊరుకుంటాడా? చక్కగా ఆపరేషన్ చేయడానికి డాక్టర్ గారు ఎలా కత్తితో కోసి చేస్తాడో దేవుడు కూడా అలా ఆపరేషన్ చేస్తాడు మనకి.